ఆగండి, 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 ఆగండి భయ్యా! భయ్యా ఏంటి భయ్యా మీరు బాలయ్య బాబు గారి టీజర్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి గురించి అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను భయ్యా! అందుకే భయ్యా ఈ వీడియోలో బాలయ్య బాబు గారి గురించి అద్దిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇవ్వను భయ్యా. అప్డేట్ ఏంటో తెలుసా భయ్యా? భయ్యా మీకు కూడా తెలిసే ఉంటుంది భయ్యా. భయ్యా రీసెంట్‌గా ఎలక్షన్లు ఏపీలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో బాలయ్య బాబు గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే బాలయ్య బాబు గారి గురించి తెలియకోకుండా ఉండేవారు కూడా ఎవరు ఉండరు కాబట్టి. సో భయ్యా విషయం ఏంటంటే బాలయ్య బాబు గారు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోయారు సోషల్ మీడియాలో. ఎందుకు తెలుసా భయ్యా? ఎలక్షన్ పోలింగ్ బూత్‌లకి రీజనబుల్‌గా మాట్లాడాలంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే పార్టీ కండువాను కప్పుకొని వెళ్ళకూడదు భయ్యా. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే బాలయ్య బాబుకి ఇది వర్తించదు. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఎదిరించి నిలబడడానికి, ఎదిరించి మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. ఎందుకంటే బాలయ్య బాబుకి బాబాయ్ తోపు, బాబుకు బాలయ్య బాబాయ్ తోపు. సో కాబట్టి చాలామందికి ఈ ఎలక్షన్ సీజన్లో చాలామందికి అవమానాలు ఎదురయ్యాయి భయ్యా. ఎందుకంటే కండువాలు కప్పుకొని లేకుంటే ప్రచారంలో భాగంగానో లేకుంటే ఎలక్షన్ ఓటింగ్ రోజున వెయ్యండి లేకుంటే నమస్కారం పెట్టుకుంటూ పోతున్న చాలామందికి ఓటర్లు కూడా వ్యతిరేకంగా తిరిగారు. కాకపోతే హిందూపూర్ నియోజకవర్గంలో మాత్రం అలా కాదు భయ్యా. ఏకంగా మన బాలయ్య బాబు గారు పార్టీ కండువ కప్పుకొని మరి క్యూ లైన్లో నిలబడి ఓటేశాడు భయ్యా. భయ్యా ఇది చూస్తున్నంతసేపు బాలయ్య బాబు నువ్వు తోపు అనేసి కామెంట్లు అయితే వస్తున్నాయి భయ్యా. భయ్యా అయినా నిజమే కదా భయ్యా, బాలయ్య బాబు అంటే మజాక ఏంటి భయ్యా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి భయ్యా. ఉంటాను భయ్యా, ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్యా.